కార్తీక పురాణము మూడవ రోజు పారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తిరూపిణీమాంబాం దుర్గాం చండీం నమామ్యహం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నదీ స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులు బహుపుణ్యప్రదాలు. అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతాలాచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనన్ని మార్లు శ్వానయోనిలో జన్మిస్తారు. కార్తీక మాసమంతా స్నానం, దానం, వ్రతం, ఉపవాసం మొదలైన వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించాలి. ఆ విధంగా చేయని వాళ్లకు నీచ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణంగా చక్కని ఇతిహాసం ఉంది, చెబుతాను విను. సావధానంగా విను. ఆంధ్రప్రదేశములో తత్వనిష్ఠుడైన బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. వాడు ఆ విప్రుడు సకల శాస్త్రార్థాలు తెలిసినవాడే ఉండటం వల్ల శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోనికి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి వ్యవహరించినాడు. అతనిలో తీర్థయాత్రా శక్తి ఉండటం వల్ల సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవ ధ్యానంతో దినాలు గడిపేవాడు. ఒకనాడు ఆ పుణ్యాత్ముడు ఒక తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులుంటున్నారు. సూదుల్లాంటి వాళ్ళ తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద పెద్ద ఈత రుప్పర్లా కనిపిస్తున్నాయి. కొండగుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకుని హ హ హు హే హే అంటూ భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ల శరీరాలు కారు మబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరించుచున్నాయి. పొడుగాటి వాళ్ల చేతుల నుంచి పదునైన కత్తులు తలతలా మెరుస్తున్నాయి. వాళ్ల కూరలు, దంతాలు చాలా వికృతంగా ఉన్నాయి. కళ్ళు చింతనిప్పుల్లా కనిపిస్తున్నాయి. వాళ్ల ఉదరాలు కృశించిపోయి ఉన్నాయి. వాళ్లకు భయపడి ప్రాణరక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు 6 క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయాయి. ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల మనుష్యులు గాని, పశువులు గాని, పక్షులు గాని, మృగాలు కాని ఆ ప్రాంతానికి పోవటం లేదు. ఆ చెట్టు చుట్టూ భయంకరాలైన ధ్వనులు సర్వదా వినిపిస్తూనే ఉంటాయి. తీర్థయాత్రలకు పోతూ ఆ మార్గాన పోయే బ్రాహ్మణోత్తమునికి ఆ విషయం తెలియదు. అది కార్తీక మాసమై ఉండటం వల్ల పవిత్ర గోదావరి స్నానం చెయ్యాలనే సంకల్పంతో నదీ తీరం చేరుకున్నాడు. విధి వశం వలన వటవృక్షాశ్రితులైన బ్రహ్మరాక్షసులను చూచి భయపడి వారి హుంకరింపులు వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరమంతా చెమటలు పట్టాయి. నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యదా శరణం నాస్తి అనుకున్నాడు. సర్వజగద్రక్షకుడైన విష్ణు భగవానుణ్ణి మనసారా జ్ఞానించాడు. శ్లోకం: త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ వ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం అని ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా యథాశక్తి పరుగుపెట్ట ప్రారంభించాడు. తగిన ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాసతో బ్రహ్మరాక్షసులు 3 తరుముకుని వెళ్లారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముని సమీపించి అమాంతంగా కబలించాలనే దృష్టితో చేతులు చాచి పట్టుకోపోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణుల్ని పునితం చేయగల అతని ముఖాన్ని చూచి నివ్వెరపోయారు. ఆ విధముగా ఏకాగ్రతతో చూడటం వల్ల వాళ్ల పాపాలు వాళ్లను విడిచి పారిపోవడం వల్ల, సజ్జన దర్శన మాత్రాన పుణ్యం ప్రాప్తించడం వల్ల పూర్వస్మృతులు కలిగాయి. దానితో ఆ 3 విప్రునికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ, ఓ మహాత్మా, మీ యొక్క దివ్య దర్శన మహత్యం వల్ల మా పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మీరు రావడం మాకెంతో ఉపకారమయ్యింది. మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయం అయ్యింది. పుణ్యపురుషులు పరోపకారం కొరకే భూలోకంలో సంచారం చేస్తూ ఉంటారు అని పొగిడారు.
అల్ప సంతుష్టి గల ఆ సద్విప్రుడు శ్రీమన్నారాయణుని దయకు మనసులో వందనాలు అర్పించుకున్నాడు. అతనిలో భీతి తొలగిపోయింది. నిశ్చింత ఏకాగ్రత కలిగాయి. వాళ్లను దయతో చూస్తూ మీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వదించాడు. తర్వాత వాళ్ళ విషయం తెలుసుకోవాలనే కుతూహలం కలగడం వల్ల, నాయనలారా, మీరెవ్వరు? మీకిటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పడం కొంతవరకు పోతుంది. శ్రీమన్నారాయణుడు మనలందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, సందేహించవద్దు అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకరు తమ తమ కథలను చెప్పడం ప్రారంభించారు. మొదట బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము వివరించుట. మహాత్మా, నేను ద్రావిడ దేశములోనున్న సుందరము అను గ్రామానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందిన వాడిని. నాకు గ్రామాధికారము ప్రాప్తించింది. నేను అధికార గర్వంతో కన్ను మిన్ను గానకుండా కఠినాత్ముండై నా కుటుంబ పోషణ యందు ఆసక్తి హద్దులు మీరటం వలన బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించాను. అంతేకాకుండా బంధువర్గాన్ని అలక్ష్యం చేశాను. అమావాస్య దినం నాడు కూడా సద్బ్రాహ్మణులకు పిడికెడు అన్నం పెట్టి ఎరుగను. బ్రహ్మస్వం 7 తరాల వరకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకే పీడిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వలన రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించిన తరువాత అనేక నీచ జన్మలు ఎత్తి పడరాని పాటలు పడుతూ చివరకు ఈ బ్రహ్మరాక్షస జన్మమెత్తాను. ఈ పాపం పోయే ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నానని మొదట బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము నివేదించుకున్నాడు. తరువాత రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథ వివరించడం ప్రారంభించాడు. రెండవ బ్రహ్మరాక్షసుడు తన వివరములను వివరించుట. విప్రోత్తమ, నేను జన్మను ఇచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలు పెడచెవిన పెట్టాను. భార్య మాటలు విని ఆమె తోడదే లోకం అనుకుని అన్ని విధాలా ఆమెను సంతోషపెడుతూ కన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడలేదు. నేను నా భార్య మృష్టాన్న భోజనాలు చేస్తూ నా తల్లిదండ్రులకు చల్ది అన్నం పెట్టించాను. బంధుమిత్రులను ఎన్నడూ ఆదరించలేదు. నేను చేసిన ఈ ఘోర పాపాల వలన నాకు ఈ జన్మ ప్రాప్తించింది. నన్ను యదోజన్మ నుంచి తప్పించి కాపాడమని తన కథను వివరించి ప్రార్థించాడు. తరువాత మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను విశదీకరించ మొదలుపెట్టాడు. మూడవ బ్రహ్మరాక్షసుడు విషయమును వివరించుట. ద్విజోత్తమ, నేను ఆంధ్రదేశంలో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికుండదగిన మంచి గుణాలలో ఏ ఒక్కటి నా దగ్గర లేవు. నేనుండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రయే నిండి ఉండేది. అందరూ అక్కడికి వచ్చి పుణ్యాన్ని సంపార్జించుకుంటూ ఉంటే నేను అక్కడ పాపాలు సంపాదించుకున్నాను. నాలో దైవభక్తి లేదు. దయా దాక్షిణ్యాలు ఎలా ఉంటాయో తెలిసేది కాదు. ఆత్మస్థుతి పరనింద వంటిది. దుష్కృత్యాలకు వెనుతీయలేదు. కులస్త్రీలను మానభంగం చేసేవాడిని. పరధనాలు అపహరించేవాడిని. స్వామివారి ఆభరణాలు, భక్తుల దీపారాధనకై ఇచ్చిన నూనె మొదలైనవన్నీ వేశ్యగృహాలకు పంపేవాడిని. స్వామికి చేయవలసిన నిత్య పూజా నివేదనలు కూడా మాని రేయింబవళ్ళు వేశ్యాలోలత్వంలో మునిగి తేలుతూ ఉండేవాణ్ణి. వేశ్యాగృహాలే నాకు దేవాలయాలు. శరీర సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గ్రహించలేకపోయాను. ఉన్న సంపదంతా వేశ్యలు హస్తగతం చేసుకుని నాలో సత్తువ సంపదలుండగానే నన్ను బయటికి నెట్టివేశారు. చివరకు దిక్కులేని చావు చచ్చి నరకంలో నానాయాతనలకు గురి అయ్యాను. తరువాత అనేక నీచ జన్మలెత్తి తుదకు ఈ జన్మ పొందాను. మీ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. చేసిన పాపాలకెంతో సిగ్గుపడుతున్నాను. పశ్చాత్తాపం వల్ల కొంత పాపం పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. నన్ను మీరే ఉద్ధరించగలరనే పూర్ణ విశ్వాసం కలిగింది. నన్ను కాపాడే భారం మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను కాపాడండి అని బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పుకుని వేడుకున్నాడు. ముగ్గురు కథలను విన్న విప్రుడెంతో జాలిపడ్డాడు. వాళ్ళను ఉద్ధరించడం తన పవిత్ర ధర్మంగా భావించి వాళ్లతో మీరు చేసినవన్నీ మహాపాపాలని చెప్పడంలో సందేహం లేదు. అందుచేతనే పడరాని పాట్లు పడ్డారు. ఇప్పటికైనా యథార్థాన్ని గుర్తించి పశ్చాత్తాప పడుతున్నందుకెంతో సంతోషిస్తున్నాను. ఇక మీకు ఏ భయమూ లేదు. మీకు ఈ నీచ జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. శ్రీమన్నారాయణుడు మనకు తోడు నీడగా ఉంటాడు అని చెప్పి
వాళ్ళను వెంట పెట్టుకుని కావేరీ తీరం చేరుకున్నాడు. అది కార్తీక మాసం అయి ఉండడం వల్ల ఉపవాసం చేసి కావేరిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలితాన్ని బ్రహ్మరాక్షసులు ముగ్గురుకు ధారపోశాడు. ఆ వ్రత ఫలితం వల్ల బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు. అందుచేత కార్తీక మాసంలో కావేరీ తీరంలో స్నానం చేసి నక్తాన్ని వ్రతాలాచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 వాజపేయాలు చేసిన పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది. ఆ విధంగా చేయడానికి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అయి తుదకు నీచాతి నీచమైన గూకర జన్మమెత్తి అనంతరం బ్రహ్మరాక్షసులవుతారు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, గోదావరి, కృష్ణ మొదలైన పుణ్య నదులలో అవకాశం చిక్కిన దాని యందు స్నానం చేసి నక్తం మొదలైన వ్రతాలు చేయాలి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం మందలి 3వ అధ్యాయం సంపూర్ణం.